సార్ నమస్కారం. దీర్ఘాయుష్మాన్ భవ. కళాకారుల గురించి మీరు శ్రమించి ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. మీకు శుభాశీస్సులు తెలియజేస్తూ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మేము కళల్ని కళాకారుని నమ్ముకొని కళయే దైవంగా భావిస్తూ ఈనాటి వరకు కూడా మేము యథోచితంగా మీ ప్రయత్నంలో ముందుకు అడుగులు వేస్తున్నాం. మీరు వచ్చారు కాబట్టి మీరు అడిగేటటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి నాకు తెలిసినంత వరకు ప్రయత్నం చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్. మీలాంటి పెద్దవారితో ఈ ఇంటర్వ్యూ చేయడం నాకు ఎంతో ఆనందంగా ఉంది సార్. ఒక పద్యంతో స్టార్ట్ చేద్దాం సార్. మీకు ఇష్టమైన ఒక పద్యం చెప్తారా సార్? తప్పనిసరి. ఒక్కసారి వెనుదిరిగి ఆలోచించు. ఎవరి గురించి ప్రయత్నం చేస్తున్నారో ఆలోచించు. సార్ మీ పేరు, మీ అడ్రస్ ఒకసారి చెప్పగలరా సార్? నా పేరు రంప జగదీశ్వరరావు శర్మ సార్. మా స్వగ్రామం బొద్దూరు గ్రామం, సంతగౌటి మండలం. ఎంఏ బిఈడి ఓకే సార్. జిఎంఆర్ గ్రూప్ లో టీచర్ గా పనిచేసి రిటైర్మెంట్ అయ్యాను. ఓకే సార్. కళాసాగర్ ప్రధాన కార్యదర్శిని. ఓకే సార్. కాళహస్తి శ్రీమచ్చ నాటకంలో మిత్రుడు సోదరుడు మా మల్లికార్జున స్వామి వారి యొక్క సంగీత నిర్వహణలో కాళహస్తి శ్రీమచ్చ నాటకంలో పరిపూర్ణంగా నేను విద్యను అభ్యసించాను. ఓకే సార్. సోదరుడు మా కళాశాల అధ్యక్షులు మెట్ట దామోదరరావు గారి యొక్క సహకారంతో ఈ కళారంగాన్ని కళాసాగర్ని ముందుకు నడిపిస్తూ ఆయన యొక్క సారథ్యంలో మేము ముందుకు వెళుతూ ఉన్నాం. అలాగే మా మిత్రుడు తెలుగు పండిట్ కరణం శంకరరావు మాస్టర్ గారు హరధ్వజుడిగా ఈ టీంని కళాకారుల్ని కళని పోషించే నిమిత్తం మేము ప్రయత్నంలో భాగస్వాములై ఉన్నాం. ఓకే సార్. సార్ మీరు ఈ కళకి ఏ సంవత్సరంలో వచ్చారంటే ఏం చెప్తారు సార్? 94 సార్. మీ గురువు గారు అంటే ఎవరంటే చెప్తారు? పూజనీయులు గౌరవనీయులు కీర్తిశేషులు రంప రామరాజేశ్వర శర్మ గారు, మా అన్నయ్య గారు. వారు నన్ను ఈ నాటక రంగంలో దించారు. వారి తర్వాత నరసింహనాయుడు గారిని, వాకము నరసింహనాయుడు గారు, తినాది గారు, తర్వాత అమరా కృష్ణమూర్తి గారు, తర్వాత ఇప్పుడు మా సోదరుడు మీగడ మల్లికార్ సారథ్యంలో ఓకే సార్ నాటక రంగంలో ఇలా పెడుతున్నాం సార్. ఓకే సార్. ఇంతవరకు మీరు ఏ పాత్రలు వేస్తారండి చెప్పండి? నక్షత్ర గాడివాడిని, ధర్మరాజు, తర్వాత నారదుడు చాలా ఎక్కువ గైవోపాఖ్యానం. మరి కాళహస్తి శ్రీమచ్చ నాటకంలో ముఖ్యమైన నాటకం మా అన్నగారు దామోదర్ గారు ఆయన నత్తీరుడైతే, ఆ శంకర్రావు గారు హరధ్వజుడైతే, నేను నారదుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరరావు. ఈ నాటకాన్ని ముందుకు మేము తీసుకెళ్లేటట్టు సారథ్యంలో నారద పాత్ర ఓకే పాత్ర. సార్ నారద పద్యం ఒకసారి ఏదైనా చెప్తారా సార్? ఇప్పుడు నారద పద్యం పాడాం. ఓకే ఓకే. పాట పాడమంటే ఆ పాట పాడండి. సాధు జనులను రక్షించుటకై జనులను రక్షించుటకై
సాధుజనులను రక్షించుటకై దుష్టజనులను శిక్షించుటకై యుగమునకు మీరు ఈ కళలో ఎప్పుడు ప్రవేశించారు సార్? ఎలాగా? కళలో ప్రవేశం అంటే మా తాతలు, ముత్తాతలు, మా తండ్రులు వంశపారంపర్యంగా వచ్చేటటువంటి ప్రాచీనమైనటువంటి కళలలో యక్షగాన భాగవతం అనేటటువంటి భాగవత ప్రదర్శన మా పూర్వీకులు ప్రదర్శించేవారు. మరి మా తరం వచ్చేసరికి మా తండ్రులు ఆడేటటువంటి పరిస్థితి మాకు తెలుసు. మా నాన్నగారు రంప సింహాచల శర్మ గారు దేవకి యశోద వేసేవారు, కీర్తిశేషులు. అలాగే మా చిన్నాన్నగారు వెంకట కన్నయ్య శర్మ గారు, వారు కంసులుగా వేసేవారు. రంప సుబ్బారావు శర్మ గారు, ఆయన మంత్రసాని చిలికెత్తిగా వేసేవారు. మా అన్నయ్య గారు సూత్రధారుడుగాను, నేను చిలికెత్తిగాను, మా రంప సోదరుడు మా లక్ష్మీనారాయణ శర్మ మా తమ్ముడు భామవేషంగాను ఇలా వేస్తూ తూర్పు భాగవతం, శ్రీకృష్ణ లీలలు, జలక్రీడలు అనేటటువంటి భాగవత ప్రదర్శన మా తండ్రులు మేము ప్రదర్శించాం. ఓకే సార్. ఇది జాతీయ స్థాయిలో ఢిల్లీలోని, కూచిపూడిలోని, రాష్ట్రేతర ప్రాంతాల్లో అనేక వేల ప్రదర్శించేటటువంటి తూర్పు భాగవతం. ఆ భాగవతంలో నేను ఒక చెలిగెత్తిగా వేసేటటువంటి ఆ స్త్రీ వేషం. ఓకే సార్. ఆ స్త్రీ వేషానికి సంబంధించినట్టు ఒకే ఒక్క తరువు పాడిసి తదుపరి మీరు అడిగిందని చెప్తాను. ఓకే సార్. దీంట్లోని తూర్పు భాగవతంలో మొదటి చిలికెత్తి రావడం, తర్వాత ఎరుకుల సాని రావడం, ఎరుకుల సాన్ని వెతుక్కుంటూ చోదిగాడు రావడం, ఈ దేవకీదేవి అష్టమ గర్భం చేతి పుట్టేటటువంటి శిశువు చేత కంసుడికి ప్రాణహాని ఉన్నందువలన ఈ అష్టమ గర్భం చేత ఉండేటటువంటి శిశువు స్త్రీ జన్మ పురుష జన్మ అనేటటువంటి సాముద్రిక శాస్త్రం ఎరుక చెప్పడం. ఈ దేవకీదేవికి నేను చిలికెత్తిగా ఉండేటటువంటి సందర్భంలో ఒక సమయం బట్టి ఒక ధర ఉంటుంది, దాన్ని తీసుకొని నేను తెలియజేస్తున్నాను. ఓకే సార్. తక్కు దిక్కు తక తదిమిట కిటతక చక్కగా వినుమని సరగును తెలిపెద ఎప్పుడు భణములు దిక్కు దిక్కు అని ధిమి 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 కిట 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 కింకెన రవములు పెట 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 పెల్ల టెల్లగా నట 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 నాట్యము చేయుచు నాగ కన్యకులు పాటలు పాడుచు పద్మనాభుడ ఆటగజరుడ కోటి సూర్యని పాటల గంధిర మాట వినుము మాటి మాటికి తక దికి తక తదిగినత తదిగినత తదిగినతతో అనేటటువంటి కీర్తనలతో మా తరకు ధరం ఉంటుంది. తర్వాత దేవకీదేవి రావడం, అష్టగర్భ కృష్ణుడు పుట్టడం, ఇవన్నీ కూడా కీర్తిశేషుడు బ్రహ్మశ్రీ వేదమూర్తి రంప సింహాచల శర్మ గారు మా తండ్రి గారి యొక్క అనుకరణలో మేము భాగవతాన్ని మేము ప్రదర్శించాం. మరి మా తండ్రి గారు, మా చిన్నాన్నగారు వెంకట శర్మ గారు మీరు గతించిపోయిన తర్వాత ఆ భాగవతం అంతరించిపోయి మరి మేము ఉద్యోగాల్లో ఉండడం చేత మేము దాన్ని ప్రదర్శింప చేయలేకపోయాం. దాన్ని పురస్కరించుకొని కళారంగం బ్రతకాలను ఉద్దేశించిన కీర్తిశేషులు మా అన్నయ్య గారు, మా సోదరుడు రంప రామరాజేశ్వర శర్మ గారు, ఆయన రాష్ట్ర స్థాయిలో సత్య హరిశ్చంద్ర నాటకం వేసేవారు. ఆయన యొక్క ఉత్సాహంతో, ఆయన యొక్క అభిమానంతో, ఆయన యొక్క ఆశీస్సులతో నేను ఈ నాటక రంగంలో ప్రవేశించడం జరిగింది సార్. ఓకే సార్. సార్ అయితే మీ మొదటి ప్రదర్శన ఎక్కడ ఇచ్చారంటే ఏం చెప్తారు సార్? మొదటి ప్రదర్శన మా బొద్దూరులోనే, గ్రామంలోనే 94లో. అది గ్రంథి మల్లికార్జునరావు గారు ఆయన నిర్వహణలో ఆయన ఓపెనింగ్ చేసేటటువంటి నాటకం ఇది. ఓకే సార్. మీకు ఎక్కువగా పేరు తెచ్చిన మీ వ్యాసంలో ఏది సార్? మీకు నారదుడు సార్. నారదుడికి అనేక రకాల అవార్డులు వచ్చాయి. నక్షత్రగా అన్ని రకాలు వేసినా కూడా దైవపాక్ష నారదుడు గాని, రామాంజన నారదుడు గాని, ముఖ్యంగా మేము ప్రదర్శించేటటువంటి కాళహస్తి సంవత్సర నాటకంలో ఎక్కువగా మేము. ఓకే సార్. అయితే ఈ నాటకంలో మీకు ఎప్పుడైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా సార్? నాకంటూ ఎప్పుడు ఇబ్బందులు ఎదురు కాలేదు. కళయే దైవంగా మేము భావిస్తాం కాబట్టి అని చెప్పి చాలా జాగ్రత్తగా ఉండి ప్రదర్శన ప్రాధాన్యత ఇస్తాం. ఓకే సార్. అయితే మీరు ఇంతవరకు ఏ ప్రదర్శనలు ఇచ్చారు సార్? ఏ స్టేట్ లో? స్టేట్స్ అనేసరిట్లా ఇప్పుడు ప్రదేశాలు హైదరాబాద్, తర్వాత విజయవాడ, విశాఖపట్నం, జగదల్పూర్, కలకట, భువనేశ్వర్, బరంపూర్, ఇటువంటి కూడా 94 నుంచి మేము వివిధ రకాల స్టేజ్ మీద ఇచ్చుకొచ్చాం. ఈనాడు కొద్దిగా వెనకబడుతున్నది కాబట్టి మా 2 జిల్లాల్లో 3-4 జిల్లాలు ప్రదర్శిస్తున్నాం.
ఓకే సార్, మన సత్కారాలు ఏమైనా మరి చెప్పాలంటే ఎంతైనా చెప్పచ్చు. రాష్ట్రీయతర ప్రాంతాల్లో అనేక వందల వేదికల పైన చాలా సన్మానాలు జరిగాయి. అది సార్. ఓకే సార్, ఈ ప్రయాణంలో మీ కుటుంబం మీకు ఎలా సహకరించిందంటే ఏం చెప్తారు సార్? నా భార్య విజయలక్ష్మి పరిపూర్ణంగా నాకు సహకరించింది కాబట్టి నాటక రంగంలో గాని ఉద్యోగ రంగంలో గాని ముందుకు వెళ్ళగలిచాను నేను. ఓకే సార్. సార్ ఈ నాటక రంగంలో ఎప్పుడైనా ఆపేద్దాం అనే ఆలోచన ఎప్పుడైనా కలిగిందా సార్? ఇంతవరకు నాకు ఆలోచన రాలేదు. కారణం అంటే కళయే దైవం, ప్రాచీనమైన కళను బ్రతికించాలి, కళాకారులు ఆదుకోవాలి. ఓకే సార్. అందులో ప్రధాన కార్యదర్శిగా ఉండేటటువంటి నా బాధ్యతాయుతమైనటువంటి ఈ పనిని అవకాశం ఉన్నంత వరకు చేయడానికి ముందడుగులు వేస్తూ ప్రయాణం చేస్తున్నాను. ఓకే సార్, మీరు ఎంతవరకు ఎవరినైనా శిష్యులు తయారు చేశారా సార్? శిష్యులు చేయడానికి నాకు అంత సమయం దొరకలేదు. అయినప్పటికీ కూడా ఒక 1,20,000 పెట్టి హార్మోని పెట్టి ఉంచి ఎవరైనా దాని మీద పాడుకొని దాని మీద తయారవడానికి మాత్రం నేనైతే ప్రయత్నం చేసి కళాసాగర్లోనే హార్మోని పెట్టి మాత్రం ఉంచడం జరిగింది. అంటే ఎవరైనా వచ్చి పాడుకుంటే మా అధ్యక్షుడు మా మెట్ట దామోదరావు గారి, నేను గాని, మా అన్నగారు గాని, మల్లికార్జున స్వామి గారి అంచె బాక్స్ నుంచి ఎవరైనా పాడుకోవడానికి అటువంటి అవకాశం కల్పించాం. ఓకే, చాలా మంచిది సార్. అది సార్, అయితే ఇప్పుడు మన నాటక రంగం పైన సినీ గానీ సోషల్ మీడియా ఏమైనా ప్రభావం చూపిస్తుందా? వాటి వల్ల ఇది వెనకపడుతుంది ఏమైనా అభిప్రాయం మీకు ఏమైనా ఉందా సార్? మీరు అడిగేటటువంటి మృదు మధురమైనటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్ వేశారు. ఈనాడు నాటక రంగం వెనుకబడిపోవడానికి కారణం మా అన్నగారు ఇందాక చెప్పున్నారు, దామోదర్ గారు. అవును. కిరాయిలు ఎక్కువ పెంచేయడం, దానివల్ల కమిటీలకి సహకారం లేకపోవడం ద్వారా నాటకాలు కొద్దిగా పెట్టలేని పరిస్థితులు ఉన్నాయి. అది ఒకటి. అది కాకుండా ఇప్పుడు ఈ సెల్ వచ్చింది. ఈ సెల్లో ఈ యూట్యూబ్ లో చూసుకొని ఈ సెల్కి అలవాటు పడిపోయారు. అవును. ఏది చేయనప్పుడు కూడా గ్రామాంతరాల్లో గ్రామ దేవత పండుగలోని తర్వాత దేవాదాయ ధర్మాదాయ శాఖ నిర్వహణలో జరిగేటటువంటి ఉత్సవాల్లో మాలాంటి కళాకారులకి ఆదరణ ఉన్నది. మాలాంటి కళాకారుల ద్వారా నాటక ప్రదర్శనలు జరుగుతూ ఉన్నాయి. అవును. అది సార్. అది అయితే సార్, ఇప్పుడు ఇంతకు ముందంటే ఒక ట్రూప్ ఉండేది. మనం నాటకం బుక్ చేయాలంటే ఒకరిని కన్సల్ట్ చేసి వాళ్ళే అందరినీ ఇచ్చేసేవారు. ఇప్పుడు ఏంటంటే గుంటూరు నుంచి ఒకరు వస్తున్నారు అంటున్నారు, అనంతపురం నుంచి ఒకరు వస్తారు అంటున్నారు. మరి వీళ్ళందరూ ఎలా సార్? ఇది బాగుంటారా అది బాగుంటారా? చాలా మంచి క్వశ్చన్ వేశారు. నేను రాష్ట్ర స్థాయి కాంట్రాక్టర్ అంటే మేనేజర్ని. అవును. నేను అడిగిన దాన్ని సమాధానం చెప్తాను. ఒక నాటకం కావాలి అంటే ఏరు కూర్చి తేవాలి, మేనేజ్మెంట్ తో మాట్లాడాలి, మేనేజ్మెంట్ కి కళాకారులకి చేకూర్చాలి, వారికి వీరికి కూడా అనుసంధానకర్తగా ఉండి నాటకం బ్రతకాలి, ఆ ఫెస్టివల్ లో నాటకం ఆడాలి. అది నా తాలూకా ముఖ్య ధ్యేయం. అందరినీ ఏరి కూర్చి వారి పారితోషికములు నిర్ణయించి కమిటీ వారికి అప్పచెప్పి నాటక ప్రదర్శన సాగించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఓకే సార్. అది సార్. అయితే ఇందులో ఎటువంటి ఇబ్బందులు ఏం కలగవు కదా సార్? అంటే హార్మోనిస్ట్ ఒకరు ఉంటారు, ఈ స్టేట్లు అందరూ వేరే వేరే దగ్గర నుంచి వస్తారు కదా, హార్మోనికి ఎటువంటి ఇబ్బంది కలగదా? ఎవరికి అటువంటి ఎవరికి సంబంధించిన హార్మోనిస్ట్ తీసుకొస్తారు. ఓకే. ఇది కాకుండా ట్రూప్ హార్మోనిస్ట్ ప్రత్యేకంగా ఉంటారు. ఎవరు రాకపోయినా కూడా నాటకానికి అంతరాయం లేకుండా నాటకం సజావుగా సాగుతుంది. ఓకే సార్. సార్, మీ సన్మాన సత్కారాల గురించి ఏమైనా ఒకసారి చెప్తారా సార్? సన్మానాలు సత్కారాలు అంటే మరి లెక్కలేని ఎన్నో జరిగాయి సార్. వాటిలో కొన్నిటి వరకే మీకు నేను తెలియజేస్తున్నాను. నేను అది మీరు కొద్దిగా మీకు తెలియచేసినట్టయితే ఈ ప్రభుత్వానికి తెలుస్తుంది, సెంట్రల్ ప్రభుత్వానికి తెలుస్తుంది. రేపు రాబోయేటటువంటి ఈ ట్రైన్స్ లో గానీ బస్సులో గానీ ప్రభుత్వం ఇచ్చే రాయితీల్లో మాకేమైనా అవకాశంగా వస్తే మీలాంటి ఛానల్స్ ద్వారా మాకు సహకరిస్తుంది అనేటటువంటి ఉద్దేశం చేత మీరు అడిగిన దానికి నేను తెలియజేస్తున్నాను. కూచిపూడి సిద్ధేంద్ర కళాక్షేత్రంలో మేము అక్కడ ప్రదర్శన ఇవ్వడం జరిగింది. అక్కడ నాట్య మయూరి అనేటటువంటి బిరుదు ఇవ్వడం జరిగింది మా యొక్క నాట్యాన్ని చూసి. అలాగే ఈ మరి ఇక్కడ శ్రీకాకుళంలో జరిగేటటువంటి దానికి ఆ పౌరాణిక నాటక శిరోమణి అనేటటువంటి ఒక బిరుదు వచ్చింది. ఇదే సార్, నాటక శిరోమణి అనేటటువంటిది. ఓకే సార్. ఇది కాకుండా ఇక్కడ సువర్ణ గంటా కంకణ సన్మానం 17వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లో లలిత కళాత్వరంలో పౌరాణిక నాటక శిరోమణి అనేటటువంటి బిరుదు కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత 18వ అవార్డు ప్రదానోత్సవం సివి రామన్ సంస్థ హైదరాబాద్ వారు చేసేటటువంటి పౌరాణిక ప్రపూర్ణ అనేటటువంటి బిరుదు సత్కారం కూడా జరిగింది. తర్వాత మరి గౌరవనీయులు పెద్దలు మరి ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నిర్వహణలో
అలాగే అయ్యవారి కృష్ణారావు గారు ప్రధాన కార్యదర్శిగా ఉండేటి వారి యొక్క నిర్వహణలో కూడా మేము రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డులు, అలాగే ఈ గోదావరి పుష్కరాలు, కృష్ణా పుష్కరాలు జరిగాయి. ఆ పుష్కరాల్లో కూడా నాకు అవకాశం రావడం, ఈ కృష్ణా పుష్కరాలకి గోదావరి పుష్కరాల్లో కూడా మాకు ఇచ్చేటటువంటి అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకోవడం, మరి చంద్రబాబు నాయుడు గారి చేత ఎన్నో మేము సత్కారాలు కూడా మేము పొందడం జరిగింది అనేటటువంటి తెలియజేస్తున్నాం. తర్వాత 6వ ఉగాది పురస్కారాలు రేడియో భక్తి రేడియో వారు ఇచ్చేటటువంటి పౌరాణిక ప్రపూర్ణ అనేటటువంటి బిరుదు ప్రదానం కూడా చేయడం జరిగింది. తెలుగు లలిత కళాసుధ అనేటటువంటి హైదరాబాద్ సంస్థ దీనికి పౌరాణిక రత్న అనేటటువంటి బిరుదు కూడా వారు ఇచ్చారు సార్. అలాగే ఉగాది పురస్కారం ఇది పౌరాణిక బ్రహ్మ అనేటటువంటిది ఇక్కడ 15వ వార్షికోత్సవం పౌరాణిక బ్రహ్మ, ఇది కూడా హైదరాబాద్ లలిత కళా తోరణంలో ఇవ్వడం జరిగింది. మరి నంది అవార్డు 2011లో దీనికి మా రావడం జరిగింది. అలాగే 2016 రావణ గర్భభంగంలో నారదుడికి ఉత్తమ ప్రదర్శన, ఉత్తమ నటుడిగా కూడా దీనికి రావడం జరిగింది. 2017 నంది నాటకాల్లో వరలక్ష్మి సింటాన్స్ కూతురుగా మానవ వనరుల అనేటటువంటి ఒక సాంఘిక నాటిక, ఆ నాటికని పిల్లల్ని తయారు చేసి తీసుకువెళ్ళడం జరిగింది. దానికి కూడా అవార్డు 2017లో వచ్చింది. ఇది కాకుండా 2017లోనే భక్త అంబరీష అనేటటువంటి నాటకాన్ని మేము తీసుకుని వెళ్ళాం. దీంట్లో నారదుల పాత్ర నేను దానికి కూడా అవార్డు రావడం జరిగింది. ఇది కాకుండా కూచిపూడి, ఇందాకలే మీకు చెప్పాను, కూచిపూడిలో ప్రదర్శించేటటువంటి ఆ ప్రదర్శనకు సన్మానం, పారితోషికం, గౌరవప్రదంగా వాళ్ళు అవార్డు ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా నటనలో మేటి అనేటటువంటి హైదరాబాద్ పుస్తకం ప్రచురితమైంది నా గురించి, నా ఉద్యోగం గురించి. దీంట్లో పూర్తి సమాచారం, నా డేటా అంతా కూడా దీంట్లో ఉన్నది. ఇది కాకుండా మన మద్రాసులో దత్తపీఠం వారు మొట్టమొదటిసారిగా నా నారద పాత్రను చూసి సంతోషించి ఈ సువర్ణ గంటా కంకణం అనేటటువంటిది అక్కడ పెద్దల సమక్షంలో అక్కడ ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా మా బ్రాహ్మణ పరిషత్తు బ్రహ్మగర్జన అనేటటువంటి విజయవాడలో జరిగింది. ఆ విజయవాడలో జరిగేటటువంటి బ్రహ్మగర్జన కార్యక్రమంలో కూడా మా బ్రాహ్మణ ప్రముఖులంతమంది కూడా అక్కడ కూడా ఒక సువర్ణ గంటా కంకణం అనేటటువంటిది ఇవ్వడం జరిగింది. దాని త్వరగా వివరాలన్నీ కూడా పూర్తిగా మీ దగ్గర బుక్కే ఉంది సార్, బుక్కే ఉన్నది. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. మీ గురువు గారి గురించి 2 ముక్కల్లో ఏమైనా చెప్పగలరా సార్? మా అన్నయ్య గారు రామరాజేశ్వర శర్మ గారు, వారు హరిశ్చంద్ర ఆడేవారు. వారు నాటకానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవారు. తర్వాత అనేది మంచి ఆర్టిస్ట్, డ్రాయింగ్ ఆర్టిస్ట్. జిఎంఆర్ గ్రూప్ లో ఉన్నతమైన ఉద్యోగంలో ఆయన మంచి పేరు తెచ్చుకునేటటువంటి వ్యక్తి. ఆయన హరిశ్చంద్రుడు గాను, నేను నక్షత్రగా ఆడి తెచ్చారు. ఆయన పెట్టినటువంటి ఈ నాటక రంగం ఆయన్ని మర్చిపోలేకుండా ఆయన గుర్తుగా నేను ఈ నాటక ప్రదర్శన చేస్తూ వెళ్తూ సార్. ఇప్పుడు నాటకాలు ఆడుతుంటారు కదా, చాలా దగ్గరలో కూర్చోడానికి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటది. అంటే ఇంతకుముందే నిల్చొనైనా చూసేవారు, ఇప్పుడు ఎవరు కుర్చీలు కూడా అది వేస్తే ఇంకా బాగా చూసే అవకాశం ఏమైనా ఉందంటారా? ఇది ఒక స్టేజ్ చూస్తుంటారు, చైర్లకైతే అంతగా. ఇది ఒక మంచి ప్రశ్న మీరు వేశారు. మా నాటకం సుమారుగా 80,000 పెద్ద కాస్టింగ్ నాటకం 1,20,000 ఉంటుంది. కానీ 4 లక్షలు 5 లక్షలు పెట్టేటటువంటి డీ జోడి మిగతా ప్రోగ్రామ్స్ పెడుతుంటారు. అవి గంటే చూసి వెళ్ళిపోతుంటుంటారు. దానికి ఆదరణ తక్కువ. కానీ మా నాటకం 9 గంటలు స్టార్ట్ చేస్తే తెల్లవారు 4 గంటల వరకు ఉంటుంది. పరిపూర్ణంగా మేము నాటక ప్రదర్శించాలి. ఈ కుర్చీలు ఈ ఏర్పాటు అనేటటువంటిది కమిటీ వాళ్ళ దృష్టిలో పెట్టుకుని కమిటీ వాళ్ళు ఏర్పాటు చేసినట్టయితే బాగుంటుందేమో ఉద్దేశం. మేమైతే సజెస్తాం. కానీ మా నాటకాన్ని బ్రతికించుకుందుకు వాళ్ళకి బద్దెని పెట్టేటటువంటి ఛాన్స్ ఇవ్వకుండా అటువంటి మేము జాగ్రత్త పడుతూ ఉంటాం. సరే, ఏదైనా మా కోసం ఒక పద్యం పాడతారా? తప్పనిసరిగా హరిశ్చంద్రలో ఒక పద్యం పాడతాను. అయ్యా శాస్త్రి గారు, ఈతల్ని కొలవలేను ధర చెప్తున్నాను, సావధానం చెప్పండి.
ఓకే, చాలా బాగా పాడుతున్నారు సార్. నిన్నటి వరకు దసరా నవరాత్రి చూసాం సార్. వేషాల్లో ఉండి కొద్దిగా మాకు ఆ గాత్రం ఇబ్బంది మీరు పెట్టారు. ఆ సారు అక్కడ స్టేజ్ దగ్గర ఎప్పుడు ఉండేవారు, నేను అక్కడ వచ్చేవాడిని. ధన్యవాదాలు. మీలాంటి వాళ్ళు అటెండ్ అవ్వడం చూడడం చాలా సంతోషం సార్. సార్ అయితే ఈ సంఘం తరపున మన నాటకాల వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు అంటే వాళ్ళు ఇంకా అభివృద్ధి చెందాలంటే? ఇందాక మా అధ్యక్షులు వారు చెప్పారు కదా, కళాకారులు ప్రోత్సహించడం. మెట్ట దామోదరరావు గారు సామాన్య వ్యక్తి కాదు. ఆయన ఇలాగా తెలియకుండా ధనం ఇచ్చి కళాకారులను ఆదరించేటటువంటి గొప్ప వ్యక్తి. ఏదైనా ఎక్కడికైనా నాటకం వెళ్ళాలన్నా తక్కువ కిరాయిలు ఒప్పుకొని టీం తీసుకెళ్లి ప్రదర్శించి ఆయన ప్రాధాన్యత ఇస్తాడు. అటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి కళలు బ్రతుకుతున్నాయి. కొంతమంది మేము ఆదుకుంటున్నాం. కరోనా టైంలో కూడా ఆయన మరి ఎంత ఇచ్చారు అనేది ఆయన గురించి మనం చెప్పుకోవడం అది అత్యోక్తిగా ఉంటుంది. చాలా ఇబ్బంది ఉంటుంది. అందుచేత మరి కళలు బ్రతకాలి, కళాకారులు బ్రతకాలంటే కార్డులు గాని పెన్షన్లు గాని ఎవరికైనా లెటర్ ఇవ్వాలంటే ఆయన అధ్యక్షుడు, నేను ప్రధాన కార్యదర్శిని, మా సోదరు మల్లికార్జున ఉప ప్రధాన కార్యదర్శిగా, శంకరరావు మాస్టర్ గారు ముఖ్య కార్యకర్తగా మేము కళాకారులు సేవ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అయితే మా అందరికి లోట్లేదు. ఆయన ప్రముఖ రాయుడు, మా సోదరుడు నంది అవార్డు గ్రహీత, ఉత్తమ ఉపాధ్యాయుడు. తర్వాత నేను గ్రూప్ లో పనిచేసి రిటైర్ అయ్యాను. మన మాస్టర్ గారు కూడా, శంకరరావు మాస్టర్ గారు కూడా. అందరికి లోట్లేదు కాబట్టి కళలు బ్రతకాలి మా తాలూకా ఉద్దేశం. కళాకారులు ఆదుకోవాలి, కళలు ప్రదర్శించాలి. అది. ఓకే, థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు. తర్వాత నేను చేసేటటువంటి ఉద్యోగం ప్రముఖ పారిశ్రామికవేత్త, జాతీయ స్థాయి అగ్రస్థానాల్లో ఉండేటటువంటి జిఎంఆర్ అనుబంధ సంస్థ అయినటువంటి వరలక్ష్మి సెంటాన్ స్కూల్లో సుమారుగా 94 నుంచి మన 2024 వరకు సుమారుగా 30 సంవత్సరాలు ఉపాధ్యాయుడిగాను, పిఆర్ఓ గాను, ఈఓ గాను సేవలు అందించి గౌరవప్రదమైనటువంటి పురస్కారంతో నేను అక్కడ రిటైర్మెంట్ అవ్వడం జరిగింది. ఓకే సార్. అదే కాకుండా మా బ్రాహ్మణ సంఘానికి అధ్యక్షుడిని, కళాసాగర్ కి కార్యదర్శిని, ఇవన్నీ చెప్పుకుంటూ పోతుంటే ఎన్నైనా ఉన్నాయని. మరి నాకు తెలిసినందుకు కళలు బ్రతకాలి, కళాకారులు ఆదుకోవాలి, కళాకారులకి ప్రభుత్వం ద్వారా వచ్చేటటువంటి ఈ ఐడెంటిటీ గుర్తింపు కార్డులు కానీ లేదంటే పెన్షన్స్ కానీ రావాలనేటటువంటి దృక్పథంతో నేను చేసేటటువంటి ప్రయత్నాల్లో ఈ ప్రయత్నాలు. గోవర్ధన గిరిధారే సౌరి గోకుల మహోపకారే సౌరి గోవర్ధన గిరిధారే సౌరి గోకుల మహోపకారే సౌరి గోవర్ధన గిరిధారే లీలా నాటకం సూత్రధారి లీలా నాటకం సూత్రధారి పాలింపగదేరా మురారి పాలింపగదేరా మురారి రమణీ జన ఝులయాను హారి రమణీ జన ఝులయాను హారి పోషిత భక్తోలి చికిపించరవలి పోషిత భక్తోలి చికిపించరవలి గోవర్ధన గిరిధారి సౌరి గోకుల మహోపకారే సౌరి గోవర్ధన గిరిధారి జ్ఞాన సుధారస పూరిత మురళి జ్ఞాన సుధారస పూరిత మురళి కామిత నిత్యన పాలే సౌరి కామిత నిత్యన పాలే సౌరి నామన ఘన రాసకేలి నామన ఘన రాసకేలి యమునా తీర విహారే సౌరి యమునా తీర విహారే సౌరి గోవర్ధన గిరిధారే సౌరి గోకుల మహోపకారే సౌరి గోవర్ధన గిరిధారే. మీరు ఇవన్నీ
చూసే ఉన్నారు. ఇవన్నీ కూడా రాష్ట్రేతర ప్రాంతాల్లో వచ్చినటువంటి బహుమతులు అన్నీ కూడా. సార్ కొన్ని చెప్తారా ఏంటి అనేది? ఎందుకంటే చాలా వచ్చాయి, మాకు తెలియదు కదా సార్. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నారదుల పాత్ర వేసేటటువంటి ఆ నారద పాత్రకు ఇచ్చేటటువంటి ప్రథమ బహుమతి. ఓకే సార్. నాటక పోటీలో ఇది తిరుపతిలో గరుడ అవార్డు పోటీలో శ్రీకాళహస్తీశ్వర మహర్షి నాటకం అనేటటువంటి నాటకాన్ని ప్రదర్శించాం. దాంట్లో నారద పాత్రకి వచ్చినటువంటి ప్రథమ బహుమతిగా నేను స్వీకరించాను. ఓకే. ఇది విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రదర్శించేటటువంటి ప్రదర్శనలో నక్షత్ర పాత్రకు ఇచ్చేసినటువంటి ప్రథమ బహుమతిగా ఇది స్వీకరించాను. శ్రీకృష్ణ రాయబారంలో పడక శ్రేణిలో శ్రీకృష్ణుడిగా పాత్ర ధరించి శ్రీకృష్ణుడి పాత్రను మెచ్చి వారు ఇచ్చేటటువంటి సత్కారం ఇది. సికింద్రాబాద్ లో చిలకలగూడలో ఉండేటటువంటి ఆడిటోరియంలో మేము నాటక ప్రదర్శన చేశాం. ఆ ప్రదర్శనకి మెచ్చి ఉత్తమ నటుడిగా ఇచ్చినటువంటి ఇది బహుమతి. విశాఖపట్నంలో సాయి కళా పరిషత్ వారు నిర్వహించేటటువంటి ఆ కళా పరిషత్తులో ఎన్నో నాటక పోటీలు జరిగాయి. ఆ నాటక పోటీల్లో ఉత్తమ నటుడిగా, అందాల నారదుడిగా, అందాల కృష్ణుడిగా, మధుర గాయకుడిగా గుర్తించి ఈ బహుమతిని ఇవ్వడం జరిగింది. ఓకే సార్. విశాఖపట్నంలో మున్సిపల్ కమిషనర్ పల్లి నల్లనారాయణ గారిని కళాభిమాని, కళాసేవకుడు, ప్రస్తుతం విజయనగరం కమిషనర్ గారు. ఓకే సార్. పల్లి నల్లనారాయణ గారు నా వేషాన్ని మెచ్చుకొని 5,000 రూపాయలు స్పాట్ లో ఇస్తూ నవయుగ నారద నా వేషం ఉంటుండగా నా ప్రదర్శన జరుగుతున్న అప్పటికప్పుడు తెప్పించి నవయుగ నారద అనేటటువంటి బిరుదు ప్రదానం చేసినటువంటి కళాభిమాని, కళారాజకుడు ఆయన. ఇది మొట్టమొదట మీగడ రామలింగస్వామి గారితో వేసేటటువంటి అప్పుడు నారదులు. నారాయణ నారాయణ పరంధమ లోకబాంధవ జయ జగదీశర వందిత జయ జగదీశర అఖిల జగములకు నాదుడవీవే ఆది మధ్యాంత రహితుడవీవే అఖిల జగములకు నాదుడవీవే ఆది మధ్యాంత రహితుడవీవే లోకేశానను తలగనవేరా లోకేశా లోకేశానను తలగనవేరా కావల రామ ప్రభు దేవదేవా కావల రామ ప్రభు దేవదేవా జయ జగదీశర వేదా నింగి నేల నీవే కావా ఎందు చూచిన నీవే దేవా నింగి నేల నీవే కావా ఎందు చూచిన నీవే దేవా నాతరమా నిన్ను గానము చేయ నాతరమా నాతరమానిను
రమానెను గానము చేయ కామగ రామ ప్రభో దేవదేవా కామగ రామ ప్రభో దేవదేవా ప్రియ జగదీశరణే నారాయణ నారాయణ ఏమతి ఈ పట్టున రామబాణమును ఎదిరించగల మహాబలవంతుడు ఈ 7 లోకాలలో ఒక్కడే ఉన్నాడు. కులశైలముల మీటి ప్రఖ్యాతిగాంచిన బాహుబలుడు లంకినల్ మరి లంకాపురముగాచి దైతుల కూర్చిన ధైర్యశాలి క్షణకాల బంధున సంజీవి కొని తెచ్చి సౌమృత్యు బ్రతికించే శౌర్యశాలి మైరావణి మృత్యు మందిరమున కంపిన రఘువంశ వృక్ష సంరక్షకుడు అవని దీనుల పాల భయాపకుడు నిరత సత్యవ్రతానే నిరతి పరుడు రామదాసుడు చౌహ పరాక్రముడు నిన్ను రక్షింపగలడు అంజనీసుడు మరి ఈ నారదుడి వేషం అనేటటువంటిది నేను నేర్చుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే మా సంతకోటి మండలం మందరాడ వాస్తవ్యులు గౌరవనీయులు పెద్దలు మరి జాతీయ స్థాయి అవార్డు గ్రహీత ఎట్ల గోపాలరావు గారు వారు నారదులు వేయడం, అలాగే షణ్ముఖ ఆంజనేయరాజు గారు ఆయన నారదులు వేయడం, వారు ఇరువురు ఆ నారద పాత్ర తులాభరణం నారదులు అనేటటువంటి వేషాన్ని చూసి ఎప్పుడైనా మనం ఈ నారద పాత్ర వేయాలి, దీంట్లో ఎంతో కొంత మనం ప్రావీణ్యత సంపాదించాలి అనేటువంటి ఉత్సాహంతో ఆ నారద పాత్ర వేసుకుని నారద పాత్రకి ఎక్కువగా నాకు అవార్డులు సన్మానాలు జరిగాయి సార్. సార్ ఒక్క నారద పద్యం ఏదైనా మంచిది చెప్తారా సార్? తప్పనిసరిగా. ప్రళయార్ణవము దాటి కులశైలముల మీటి ప్రఖ్యాతిగాంచిన బాహుబలుడు లంకినన్బరి మార్చి లంకాపురముగాల్చి దైత్యుల గూర్చిన ధైర్యశాలి క్షణకాలమందున సంజీవి కొని తెచ్చి సౌమృత్యు బ్రతికించే శౌర్యశాలి మైరావణిని మృత్యు మందిరంబున కంపిన రఘువంశ వృక్ష సంరక్షకుండు అవని దీనుల పాల భయాపకుండు నిరత సత్యవ్రతానేక నిరతి పరుడు రామదాసుండు సింహ పరాక్రముండు నిన్ను రక్షింపగలడు అంజనీసుతుడు. అదే హార్మోనియం మీద ఉంటే ఇంకా పరిపూర్ణమైనటువంటి సహకారం ఉంటుంది. అది సార్ వెనక అది ఏంటి సార్? ఈ పిల్లలదా ఎవరి మీద ఏంటి సార్? ఇది మా పిల్లలు కూడా వారసత్వం నిలపాలని ఉద్దేశం చేత మాకు 2 మగపిల్లలు. ఓకే సార్. పెద్ద బాబు పేరు సాయి మనీశ్వర శర్మ, రెండో బాబు రామలక్ష్మణ శర్మ. మా పెద్ద బాబు శ్రీకృష్ణ పాత్రలో శ్రీకృష్ణ వేస్తున్నాడు. రెండవ బాబు విశ్వామిత్ర వేషం వేసుకొని ప్రజెంట్ ఇప్పుడు గవ్యోపాఖ్యంలో కృష్ణుడు గాను అర్జునుడు గారు కూడా కొంతవరకు వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే రాష్ట్రంలో ఉండేటటువంటి కళాకారులు అంతమంది కూడా మా ఇంటికి ఇక్కడికే రావడం, చక్కనైనటువంటి ఆతిథ్యం తీసుకోవడం, ఇక్కడే విశ్రాంతి తీసుకోవడం, ఇక్కడి నుంచే వెళ్ళడం, వాళ్ళందరికీ కూడా మంచి అవకాశాన్ని మేము కల్పిస్తున్నాం. కీర్తి చేసిన ఏవి సుబ్బారావు కానీ, ఏ వెంకటేశ్వరరావు కానీ, ఏ కోటేశ్వరరావు కానీ, లక్ష్మణరావు కానీ, సంపత మన షణ్ముఖ ఆంజనేయరాజు కానీ, తర్వాత ఈ లేడీ యాక్టర్స్ కానీ, ఈ హరికథ మన వీళ్ళంతా కూడా లేడీ ఈ కళాకారులు కూడా మా జమునారాయలు కానీ, తర్వాత శిఖామణి గారు కానీ, పురాణ విజయలక్ష్మి గారు కానీ, తర్వాత హైదరాబాదు నట శిఖామణి ఆవిడ ఈ మధ్యనే భానుమతి గారు, తర్వాత వీళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి విశ్రాంతి తీసుకొని
మా ఆతిథ్యం తీసుకొని ఇక్కడి నుంచే నాటకం వెళ్ళేటటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. మేము ఇప్పుడు ఈ వాడుతుండేటప్పుడు ఇదంతా కూడా కళాకారులకు ప్రత్యేకంగా మేము కేటాయించబడినటువంటి ఇది కింద మేము విడిచిపెట్టాము. ఇది ఎన్ని రోజులైనా ఉంటారు, ఎన్ని రోజులైనా వెళ్తారు. నా కారు మీద వాళ్ళు పెడుతుంటారు, నా కారులోనే వస్తుంటారు. నా హార్మోని పెట్టి వాళ్ళే తీసుకుని వెళ్తూ ఉంటారు, వాడుతూ ఉంటారు సార్. ఓకే సార్. సార్ అయితే ఇప్పుడు మీ రాజాన్ దుర్గాదేవి గుడికి మీకు ఏంటి సంబంధం సార్? ఎప్పుడు అక్కడే ఉంటారు, ఈ నవరాత్రులు అనేటప్పుడల్లా మీరు అక్కడే ఉంటారు సార్, ఏంటి సార్ దాని గురించి? మంచి ప్రశ్న వేశారు. రాష్ట్ర స్థాయిలో పెద్ద పెద్ద వేదికల మీద ఎక్కడా కూడా నా పేరే వినబడుతుంది. నా పేరు రంప జగదీశ్వరరావు శర్మ. పౌరాణిక రాష్ట్ర స్థాయి పౌరాణిక పద్య నాటక కాంట్రాక్టర్ గా పేరు పొందినటువంటి కళాభిమానిని, కళా సేవకుని, కళా రాధకుడిని. ఇక్కడ మా రాజా గురించి అడిగారు. ఒక రాజామే కాదు, రాజా మా నవదుర్గా అమ్మవారి తల్లి ప్రతిష్టైన దగ్గర నుంచి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మా తల్లి దగ్గర నేను సేవ చేయాలి, నేను ఉండాలి, పౌరాణిక నాటకాలు ప్రదర్శించాలి, పౌరాణిక కళాకారుల్ని ఆదరించాలి. ఇది ముఖ్యమైన ధ్యేయం. ఇదే కాకుండా పాలకొండ కోటదుర్గమ్మ, కోటముమ్మాలి కొత్తం తల్లి, వీరఘట్టం, విజయవాడ కనకదుర్గ, చీపురుపల్లి కనక మహాలక్ష్మి, విజయనగరం పైడి తల్లి, ఇలా చెప్పుకుంటూ పోతే ఎక్కడ చూసినా కూడా శర్మ గారు జగదీశ్వర శర్మ గారు అనేటటువంటి పేరుతో ఈ ప్రోగ్రామ్స్ మనం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సార్. రాజా అనేది ప్రత్యేకమైనటువంటి అభిమానం, ప్రేమ. మా తల్లి కాబట్టి తల్లి దగ్గర నేను పరిపూర్ణంగా సేవ చేయడానికి అక్కడ ఉంటాను సార్. ఓకే సార్. సార్ మరి ఈ పేద కళాకారులకు మీరు ఏమైనా సహాయ సహకారాలు ఎప్పుడైనా అందించారు సార్? పేద కళాకారులకు మీరు అడిగారు. 2019, 2020 ఆ కాలంలో కరోనా మహా బ్రహ్మాండమైనటువంటి విపరీతంగా వచ్చింది. ఆ కరోనా టైంలో మా అధ్యక్షులు వెంట దామోదరరావు గారు, మేము కొంత గోపాలరావు గారు, మేమంతా కూడా మేము డబ్బులు ఎత్తుకొని మాకు అవకాశం వరకు చేదోడు వాదులు వాళ్ళని ఆదుకొని భోజనం పొట్లాలు అందించడం, డబ్బులు అందించడం, వారికి ఏదైనా అవసరానికి ఏది కావస్తే అది మాకున్న స్థాయిలో మేము అందించాం. అది సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇంకా ఈ కళ గురించి ఏమైనా అభివృద్ధి చెందడానికి ఏమైనా మీ ఆలోచనలు ఉన్నాయా సార్? మా ఆలోచనలు అంటే మరి మా తరం వరకు నా వరకు కూడా అవిరళమైనటువంటి కృషి నేను చేస్తున్నాను. కానీ ఈ కృషి మాతో ఆగిపోతుందేమో అని భయంగా ఉంది. కారణం ఏంటంటే కవులు రాసేటటువంటి చరిత్రలు శాశ్వతంగా సజీవంగా బ్రతికి ఉంటాయి. ఉదాహరణకి కవియోపాఖ్య నాటకం ఉన్నది, అది కవిగా రాసేది, ఎప్పుడు అదే ఉంటుంది. అలాగే చింతామణి నాటకం, అది కవి రాసేది ఉంటుంది. అలాగే హరిశ్చంద్ర నాటకం కవి రాశారు, అది ఉంటుంది. రామాయణ యుద్ధం అదే రాశారు. ఇలాగ అన్ని నాటకాలు కూడా కవులు రాశారు. రామాయణం కానీ, భారతం కానీ, భాగవతం కానీ, ఇవన్నీ కూడా ఇవి సజీవంగా బ్రతుకుండేటటువంటి ఈ గ్రంథాలు బ్రతకడానికి మన తర్వాత తరం వాళ్ళు దాన్ని శ్రద్ధ తీసుకుని ఆచరణ చేస్తేనే బాగుంటుంది. కారణం ఏంటంటే ఇప్పుడు ఉండేటటువంటి విద్యార్థి లోకానికి రాముడెవడో కృష్ణుడెవడో ఈ వ్యవహారం తెలియట్లేదు. అంతా కంప్యూటర్ యుగం, సెల్లకే అంకితం అయిపోతున్నారు. ఈ పురాణాలు కాదు కానీ, ఈ పద్యాల నాటకాలు కానీ, అసలు మన తెలుగు వాడికి ఈ పద్యం సొత్తు. మరి ఏ రాష్ట్రంలో కానీ ఏ భాషలో కూడా ఈ పద్యాలు లేవు. అందుచేత మన పద్యాన్ని మనమే బ్రతికించుకోవాలి. మన కవులు రాసేటటువంటి ఈ గ్రంథాలని, కవుల్ని మనమే ఆదర్శవంతంగా ముందుకు తీసుకుని వెళ్ళాలి అనేటటువంటి ఆలోచన మేమైతే ప్రయత్నం చేస్తున్నాం. కానీ రేపు రాబోయేటటువంటి ట్రెండ్కి మరి ఇది మరి ఆదరిస్తారో ఆదరించరో అనేటటువంటి భయం మాత్రం మాకున్నది. అది సార్. అయితే మన ప్రభుత్వం నుంచి కళాకారులకి ఎటువంటి సపోర్ట్ ఉంటుందా లేదంటే ఏం చెప్తారు సార్? ప్రజెంట్ అయితే ఉన్నదని చెప్తాను సార్. ఇది లేకపోతే ఇప్పుడు ఐడెంటిటీ కార్డు మాకు ఇచ్చున్నారు. ఐడెంటిటీ కార్డు గుర్తింపు ఇది ఎప్పటికీ ఉపయోగపడుతుంది. ఇది కాకుండా మా కళాకారులందరికీ కూడా ప్రభుత్వం నుంచి 4,000 రూపాయలు పెన్షన్ ప్రజెంట్ ప్రభుత్వం ఇస్తున్నది. అంటే అది ఏజ్ లిమిట్ ఏదైనా ఉంటుందా? కాకపోతే కళాకారులు అది ఏజ్ లిమిట్ ఉన్నా సార్. ఏంటంటే ఇప్పుడంటే 60 ఉన్నది ఇప్పుడు. ఓకే సార్. కానీ ఒకనొకప్పుడు పేద అండ్ వృద్ధాప్యం ఈ రెండు ఉండేది. పేద అంటే పేదవాడు పరిస్థితి చూసి వెంటనే ఇచ్చేవారు అప్పట్లో. ఇప్పుడు మధ్య లేకుండా కేవలం వయో భారం చేత 60 సంవత్సరాలు దాటేటటువంటి కళాకారుడు మాత్రమే ఇప్పుడు అందుతున్నది. ఓకే సార్. ఇది కాకుండా ముఖ్యంగా మీరు అడిగారు కాబట్టి ఒకనొకప్పుడు మాకు రైల్లో 75% కన్స్ట్రక్షన్ ఉండేది. ఓన్లీ 25% మాత్రమే కట్టేవాడు. అది దాన్ని మేము కోల్పోయాం. ఓకే. అది లేక చాలా ఇప్పుడు నంది నాటకాలు కానీ రాష్ట్రీయేతర ప్రాంతాల్లో మేము వెళ్ళాలని కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మేము రిజర్వేషన్ చేసుకుని ఛార్జీలు పెట్టుకుని వెళ్ళవలసి వస్తున్నది. సార్ ఈ ఐడి కార్డులకి ఎలా సార్ అప్లై చేసుకోవాలా? ఇది ఏంటి? ఐడి కార్డులకి వాళ్ళు ఒక నోటిఫికేషన్ ఇస్తారు. అది ఇయర్లీ ఒకసారా ఎలా సార్? అది తప్పనిసరి చూస్తారు. అది ఒక అప్లికేషన్ ప్రకారం ఉంటుంది. దాని ప్రకారంగా మండలంలో తహసీల్దార్ గారి చేత ఇది ఫలానా గ్రామంలో ఫలానా వ్యక్తి ఉన్నాడు, ఈయన కళాకారుడు అనేటట్టు గుర్తింపు ఇచ్చిన తర్వాత అది కలెక్టరేట్ లో డిపిఆర్ వారి దగ్గర వెళ్తే పౌర సంబంధాల శాఖ వారికి అందిస్తే వాళ్ళు ఐడెంటిఫై చేసి ప్రభుత్వాన్ని పంపించి ప్రభుత్వం నుంచి వాళ్ళ కార్డు మనకి
ఇస్తారు. ఆ కార్డు ఉండడం వల్ల అది రేపు రాబోయేటటువంటి రోజుల్లో కళాకారుడు గుర్తించి ఈ పెన్షన్కి ఎలిజిబిలిటీకి రావడానికి ఈ కార్డు సహకరిస్తుంది. ఓకే సార్, అంటే ఇది నా ఉద్దేశం ఇయర్లీ ఒకసారి ఉంటుందా, అది ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చా? ఎప్పుడైనా అప్లై చేసి ఒకసారి కార్డు కానీ ఇచ్చినట్టయితే ఆ కార్డు మనం నిరంతరం ఉపయోగించుకోవచ్చు. 60 సంవత్సరాల తర్వాత దీన్ని అప్లై చేసుకుంటే ఈ పెన్షన్ రావడానికి పరిపూర్ణంగా మనకి అవకాశం ఉంటుందని నాకు తెలిసిన సమాచారం. నన్ను గౌరవించి నన్ను సత్కరించి ఎంతో మంది అభిమానించేటటువంటి ప్రేక్షక మహాదేవులకి మీలాంటి పత్రికా మీడియా పెద్దలకు శుభాశీస్సులు తెలియజేస్తూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీరు నా గురించి ఎంత టైం కేటాయించినందుకు చాలా ధన్యవాదాలు సార్. మీరు వచ్చి పరిపూర్ణంగా ఇవన్నీ తెలుసుకున్నారు కాబట్టి నాకైతే మహదానందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. కానీ మీరు కళల గురించి కళాకారుల గురించి విశ్వవ్యాప్తం చేసి మాలాంటి కళాకారులు వెతికి తీసి మీ ఛానల్ ద్వారా తెలియపరిచినట్లయితే ఇంకా బాగుంటుందేమో నా తాలూకా అభిప్రాయం. మీలాంటి పెద్దవారికి తీయడం నాకు ఎంత ఆనందంగా ఉంది సార్. చాలా సంతోషాలు. మీరు శ్రమ ఓర్చి ఖాళీ చేసుకొని ఇక్కడికి వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నందుకు మీకు ఆ పరమేశ్వరుడు సర్వదా ఆయురారోగ్య భోగభాగ్యం వచ్చి రక్షించి కాపాడుతున్నాను. ఓకే.